హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఈరోజు నేను రాజ్మా విత్ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత దాంట్లో మిల్ మేకర్ ఉంటాయి కదా, చిన్న మిల్ మేకర్, అవి దాంట్లో వేసుకొని కొంచెం ఉడకనిచ్చుకోవాలి. ఎందుకంటే మనకి మిల్ మేకర్ గట్టిగా ఉంటాయి కదా, డైరెక్ట్ కర్రీ చేస్తే అవి ఉడకవు. సో ఇలా చేసుకొని అవి కొంచెం మెత్తగా అవుతాయి. అప్పుడు మనకి కర్రీ మంచిగా చేసుకోవస్తుంది. నెక్స్ట్ మనకి రాజ్మా ఉంటాయి కదా, చిన్న రాజ్మా తీసుకోవాలి. అవి మంచిగా కుక్కర్లో వేసుకొని వాష్ చేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. మనకి ఒక 8 విజిల్స్కి ఉడుకుతాయి. అవి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి వాటర్ తీసేసుకొని. ఇప్పుడు మనం గ్రేవీ కోసం పేస్ట్ రెడీ చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలంటే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. మనకి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే టమాటో, ఆనియన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేడైన తర్వాత మంచిగా వేయించేసుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసేసుకోవాలి. అంతే, ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో తాలింపు గింజలు, జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి, చిన్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం కలిపేసుకొని దాంట్లో పుదీనా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. దాంట్లో మనం ఫస్ట్ పెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా, ఆ మిల్ మేకర్ వేసి కలిపేసుకోవాలి. అవి కొంచెం వేడైన తర్వాత దాంట్లో మనం పెట్టుకున్న చిన్న రాజ్మా ఉన్నాయి కదా, అవి కూడా వేసి కలిపేసుకోవాలి. రెండు వేడైన తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం కూడా వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మిల్ మేకర్ ఇంకా రాజ్మా రెండు కూడా మంచిగా వేగి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం ఫస్ట్ రాజ్మా ఉడకబెట్టినప్పుడు ఒకవేళ వాటర్ మనకి మిగిలితే ఆ వాటర్ పారబోయకుండా ఇలా కర్రీలో వేసేసుకోవాలి. తర్వాత మీకు ఎంత లూజ్గా కావాలనుకుంటే అన్ని వాటర్ వేసుకొని మంచిగా మరిగించుకోండి ఆయిల్ పైకి వచ్చే వరకు. మరిగిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ ఇంకా ధనియాల పొడి కూడా వేసి కలిపేసుకోండి. అంతేనండి, రాజ్మా విత్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీ చపాతీ, పూరీకి చాలా బాగుంటుంది. అలాగే మనకి పుదీనా రైస్, ఇంకా జీరా రైస్, బగారా రైస్ వీటిలోకి కూడా చాలా బాగుంటుంది. నిమ్మకాయ వేసుకొని అలా తింటుంటే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.